నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడినా వైరల్ అవుతుంది, ట్రెండ్ అవుతుంది. ఇప్పుడు కూడా ఆయన ఒక మాట అన్నారు, నేను మోదీకి సపోర్ట్ చేస్తున్నాను, వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేటువంటి దానికి సంబంధించి అంటున్నారు. మరి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణ అభిప్రాయాన్ని మనతో పంచుకోవడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమని ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. జగన్మోహన్ రెడ్డి మోదీకి నేను సపోర్ట్ చేస్తున్నాను, ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంశానికి సంబంధించి అంటున్నారు. దీన్ని ఇప్పుడు ఏ విధంగా చూడాలి అంటారు? ఒకటే విధం అమ్మా. ఏంటంటే ఇప్పుడు యాక్చువల్గా ఆయనకి ఎవరు జగన్మోహన్ రెడ్డి గారికి బీజేపీ తనకు సపోర్ట్ చేయకపోవటం అనేది చాలా బాధాకరంగా ఉంది. ఆయన దాన్ని తట్టుకోలేకపోతున్నాడు. అందులో ముఖ్యంగా తెలుగుదేశానికి, జనసేనకి బీజేపీ సపోర్ట్ చేయటం అనేది ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. అది ఆయన ఖచ్చితంగా ఓడిపోతాను అనేది అర్థమైపోతుంది. ఈ సందర్భంలో ఏదో ఒక రకంగా బీజేపీ దృష్టిలో ఉండాలి. రేపు కేసులు ఉన్నాయి, ఒకవేళ ఓడిపోయినా కూడా బీజేపీ వదిలిపెట్టదు. ఇప్పుడు అన్ని దాచిపెట్టడం వల్ల ఈయన వెళ్తున్నాడు, వెళ్ళి అక్కడ ఏదో తనకు కావాల్సినవి చేసుకుని వస్తున్నాడు కదా. ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా ఎక్కడ ఇది ఆంధ్రప్రదేశ్కి కావాల్సినవి ఆయన అడగట్లే. హోదా విషయం అడగలేదు, ఆంధ్రప్రదేశ్కి కావాల్సిన ఏ అంశాలు ఆయన ప్రస్తావించట్లే. మీకు గుర్తుంటే తన కేసులకు సంబంధించి వెళ్తున్నాడు. సిబిఐ ఇది జరగకుండా తను ఆపుకుంటూ వచ్చాడు. అంతే కదా, మన సిబిఐ కూడా మళ్ళా కోర్టుకెక్కి తన కంప్లైంట్ స్పెషల్ కోర్టు కావాలని అడిగింది. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఏం చేయాలో నిజంగా అర్థం కావట్లా. ప్రతి ఒక్కటి ఆయనకు ఎదురు తిరుగుతోంది. ఇప్పుడు పెన్షన్ల పంపిణీ సరిగా చేయలేకపోతున్నారు. లాస్ట్ మంత్ అలా అయినప్పుడు 1 month టైం ఉన్నప్పుడు ఇప్పుడు సక్రమంగా చేసి ఉండొచ్చు కదా. మన మేనిఫెస్టో చూస్తే మేనిఫెస్టో అందరూ పెదవి విరిచారు. అంతకుముందు ఆయన అఫిడవిట్ చూసి అందరికీ కోపం వచ్చింది. ఎందుకంటే పేద ముఖ్యమంత్రిని అన్నాడు కదా, 780 కోట్లు ఉంటే పేద ముఖ్యమంత్రి ఏమోను అని. అట్లా పాపం వాళ్ళకి అర్థం కావట్లే ఆంధ్ర ప్రజలకి. గొర్రెలు అనుకున్నాడు, కానీ వాళ్ళు గొర్రెలు కాదనేది ఇప్పుడు ఎలక్షన్స్ లో చూపిస్తారు. మేము గొర్రెలం కాదు, మేము మనుషులం, మాకు బుర్ర ఉందని. సో ఇన్ని జరుగుతూ ఉంటే ఆయనకి చెల్లెళ్లతో తట్టుకోలేకపోతున్నాడు. అవినాష్ రెడ్డి విషయంలో ఏం చేయాలో అర్థం కావట్లే. అవినాష్ రెడ్డిని గెలిపించుకుంటాడా, తను గెలుస్తాడా, అయితే తన ఎమ్మెల్యేలను గెలిపించుకుంటాడా? ఇప్పుడు ఆయనకి దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు. ఎమ్మెల్యేలు చూస్తే ఒక్కొక్కడు అసలు మనం మాట్లాడటానికి కూడా సరిపోరు, అంత గొప్ప వ్యక్తులు. అటు కొడాలి నాని గాని, ఇటు మన అంబటి రాంబాబు గారు, రోజా గారు, గారు, వల్లభనేని వంశీ గారు, ఇంకా సజ్జల గారు చెప్పక్కర్లే. ఆయన ఏం మాట్లాడదు. ఆయన ఇప్పుడు నిజంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి ఓడిపోవటానికి ఏకైక కారకుడు సజ్జలే. మద్యం పాలసీ గురించి మొన్న ఏమన్నాడో విన్నారా మీరు? ఆయన కలట మద్యపాన నిషేధం చేయటం ఆయన కలట. ఆయన ఒక్కొక్క దాని గురించి వివరించి చెప్పాడమ్మా. జనాలకి తల తిరిగిపోవాలి. మొత్తం ఇంటర్వ్యూ చూడాలి ఎవరైనా. అంటున్నారు జే బ్రాండ్స్ మందు తాగి అందరికి తలలు తిరుగుతున్నాయంట. అవును, ఇప్పుడు జే బ్రాండ్ తాగి తలలు తిరగడం కాదు, ఉన్న మతిపోతోంది ప్రజలకి. నిన్నను చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, నిన్న ఒక సభలో, ఒక సీసా వేసుకుంటే మత్తు రాదుట, 2 సీసాలు వేసుకుంటే హాస్పిటల్కి వెళ్ళటమేట. అవును, ఈవెన్ గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ గారు కూడా ల్యాబ్ టెస్టులు చేయించారు. చాలా విస్తుపోయే నిజాలు అందులో ఉన్నాయి. అంటే ఇవన్నీ బయటికి రాకూడదన్నా మోదీకి వత్తాసు పలుకుతున్నారు జగన్మోహన్ రెడ్డి. మోదీ సపోర్ట్ కావాలి అని ఇప్పుడు ఖచ్చితంగా. అందుకోసమే ఇప్పుడు తను కాపాడుకోవాలి. ఇప్పుడు మంత్రులు తప్పు చేస్తే పోనీ ఈయన కాపాడతాడు, ఈయనే తప్పు చేశాడు కదా. చేసినప్పుడు ఈయన ఎవడు కాపాడతాడు? ఇప్పుడు దిక్కు లేదేమి, తల్లి లేదు, తల్లి ఎక్కడికో వెళ్ళిపోయింది, చెల్లెలు లేదు, ఇంట్లో లేదు, చెల్లెలు తరివేశాడు, ఇంకో చెల్లెలు రెడీగా ఉంది సింహంలాగా మీద పట్టడానికి, పులిలాగా. ఈయనకి ఇంకేముంది? భార్య ఎలాగా వ్యతిరేకమే, ఇంట్లో ఆయనకి కుంపటే. ఇంకేం చేస్తాడు? ఎలా రక్షించుకుంటాడు ఆయన? అందుకని ఇంకో ఏకైక దిక్కు మోదీనే. గత 5 సంవత్సరాలుగా మోదీతో బాగానే రాయబారాలు నరుపుకుంటున్నాడు కదా. అందుకోసం ఇప్పుడు దీనికి సపోర్ట్ చేస్తున్నానంటే గొడవ ఉండదు ఆయనకి. కొంచెం సేఫ్లో ఉంటాడు అనమాట. ఓడిపోయినా కూడా కొంచెం సేఫ్లో ఉంటానేమో అని అనుకుంటున్నాడు. కానీ మోదీకి నువ్వు సపోర్ట్ చేయటం ఏంటని ప్రజలు అడుగుతున్నారు. ఇప్పుడు మోదీ నీతో లేడు, మోదీ బీజేపీ వచ్చి జనసేనను తెలుగుదేశంతో ఉంది కదా, నీకేంటి సంబంధం అని ప్రజలు అడుగుతున్నారు. అంతే కదా. ఇప్పుడు నేను సింహం సింగిల్గా వస్తుందని మళ్ళీ నువ్వు మోదీకి ఎందుకు సపోర్ట్ చేస్తావు? నువ్వు సింహాను కదా. సింహం మరి ఎందుకు ఇట్లా గడ్డి వేస్తుంది? అదే ప్రజలకు అర్థం కావట్లేదు.
అంటే జగన్మోహన్ రెడ్డి ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత జైలుకి వెళ్ళేటువంటి అవకాశం ఉందని చెప్పేసి అని చాలా మంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సో అది నిజమని ఆయనకు తెలిసిండు బట్టే ముందే మోదీని కాకపట్టడానికి ఆయన చెప్పిన దానికి వత్తాసు పలుకుతున్నాడా, ఇన్ని రోజులు సైలెంట్ గా ఉండి ఎలక్షన్ మూమెంట్ లో ఇప్పుడు నేను ఆయనకు మద్దతు పలుకుతున్నాను అని చెప్పడం? అంతే కదా. ఇప్పుడు డెఫినెట్ గా ఆయన కేసులన్నీ తిరగదొడతారు. ఇప్పుడు సిబిఐ ముందుకు వస్తుంది. ఎన్ని కేసులు ఉన్నాయి ఏకంగా ఆయన మీద? ఇప్పుడు ఎంత అసలు ఆస్తి ఆయన ఎంత 43 లక్షల కోట్ల ఎంతో క్విడ్ ప్రోకో ద్వారా వచ్చింది. మరి ఇవన్నీ కూడా తీస్తే ఇప్పుడు ఇంత బంగ్లాలు కట్టుకున్నాడు, ఇంత ఆస్తి ఇంకా చెప్పంది ఎంతో ఉంది ఆయన అఫిడవిట్లో. ఇవన్నీ బయటకు తీస్తారు కదమ్మా, ఇవన్నీ మామూలు విషయాలా? ఇవన్నీ కూడా కలిపి జగన్మోహన్ రెడ్డికి రేపొద్దున్న డెఫినెట్గా ఆయన జైల్లో గడపాల్సిందే జీవితకాలం. ఇంకోటి ఒక కేసు వేసి ఇంకో కేసు, ఒక కేసు వేసి ఇంకో కేసు అట్లా వస్తూనే ఉంటాయి. కాబట్టి ఇదేదో 7 ఏళ్ళ 14 ఏళ్ళ కాదు, ఆయన చర్మాంకం అంతా కూడా జైల్లోనే గడుపుతాడు 3 వంతులు. సో అందుకోసం ఇప్పుడు దిక్కుతోచిన స్థితిలో ఉన్నాడు. ఎందుకు ఇంత సంపాదించుకుని కూడా అనుభవించే యోగ్యత ఉండదు కదా. ఆయన అనుభవించిన దాని అంటే 5 ఏళ్లే అయిపోయింది ఆయనకి లైఫ్. ఇంకా ఈ రకంగా అంటే లైఫ్ అయిపోవడం అంటే తప్పుగా తీసుకోకండి. మళ్ళీ ఆయన ఇంకా అంటే జైల్లో గడపాలి అని మనం చెప్తున్నాం. పైగా నిన్న కూడా ఏదో 16 నెలలు నేను జైల్లో గడిపాను టైమ్స్ నౌ తోటి అన్నాడు కదా. అవును, టైమ్స్ నౌతో చెప్పినప్పుడు అన్ని పంచుకున్నాడు అనమాట. అదే నేను ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేశాను, అన్ని చేశాను అని చెప్పాడు. చెప్పాక నేను ఏ పార్టీకి నేను మద్దతు ఇవ్వట్లేదు, కానీ ఈ విషయంలో మాత్రం మోదీకి నేను సపోర్ట్ చేస్తున్నాను, 1 నేషన్ 1 ఎలక్షన్ అన్నదానికని క్లియర్ కట్గా చెప్పాడు ఆయన. సో అంటే ఇప్పుడు ఈ టైంలో అంటే ఆయనకి అన్ని వైపుల నుంచి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. అంటే సునీత్ గారి దగ్గర నుంచి కావచ్చు, శర్మల దగ్గర నుంచి కావచ్చు, ఏపీ ప్రజల దగ్గర నుంచి కావచ్చు, ఇంకోవైపు పక్కనే పెట్టుకుంటే అవినాష్ రెడ్డి నుంచి కూడా ఒక కైండ్ ఆఫ్ నెగిటివ్ ఎఫెక్టే పడుతుంది జగన్మోహన్ రెడ్డికి. అంటే ఇవన్నిటి నుంచి తప్పించుకోవాలంటే కేంద్రంలో సపోర్ట్ కావాలి. కాంగ్రెస్ సపోర్ట్ చేయదు, ఎందుకంటే వాళ్ళే కేసులు పెట్టి నన్ను జైలుకి పంపించారని నేను అంటున్నారు కాబట్టి. మరి నెక్స్ట్ ఆప్షన్ ఏది ఉంది? మోదీ తప్ప వేరే ఆప్షన్ లేదు. ఆప్షన్ లేక దిక్కుతోచక మోదీకి సపోర్ట్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు విశ్లేషకులు. దీని గురించి మీరు ఏమంటారు? కరెక్ట్గా చెప్పారు మీరు. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. ఇక్కడ మోదీయే శరణం, ఆయనకి శరణు కోరాడు ఈయన. ఎందుకంటే ఇప్పుడు అవినాష్ రెడ్డిని పక్కన పెట్టుకోవడం కూడా పెద్ద మైనస్ ఈయనకి. అసలు మనం చూస్తే ఆయనకి శత్రువులంతా తన వాళ్ళేనమ్మా. తను ఎక్కడి నుంచో తనకేవి రాదు నెగిటివ్. ఫస్ట్ తన వాళ్ళే తనకి నెగిటివ్. ఆ నెగిటివ్ వల్లే ప్రజలు కూడా నెగిటివ్ అయ్యారు. అది ఆయన గుర్తించట్లేదు. ఎప్పుడు కూడా మనకి చెడు జరిగేటప్పుడు మనకి తెలియదు, సంకేతాలు ఇచ్చినా కూడా మనం గ్రహించం, కోరి తెచ్చుకుంటాం కష్టాలు. అట్లా ఈయన కోరి తెచ్చుకున్నాడు. ఇప్పుడు నీకు ఎందుకు అసలు, నీకు పట్టా పాస్ పుస్తకాల మీద నీ ఫోటో ఎందుకు? వాళ్ళ పాస్ పుస్తకాలు వాళ్ళ ఫోటోలు వేస్తావా, నీ ఫోటో వేసుకుంటావా? ఇలా ప్రతిదాని మీద చిక్కీల మీద నీ ఫోటో, కప్పు మీద నీ ఫోటో, కోడిగుడ్డు మీద నీ ఫోటో. అది ప్రజలు నవ్వుతారా ఏడుస్తారా? నిన్ను మింగుతారా ఏమన్నా ప్రజలు నీ ఫోటో ఉంటే? అసలు ఎందుకు వేస్తావు? సో మరి జగన్మోహన్ రెడ్డి అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు సపోర్ట్ కోసము. మరి రాబోయేటువంటి ఎన్నికల తర్వాత ఆయనకి ఏం జరుగుతుందని ఏ భయం ఉందో ఏంటో. మరి మోదీకి అయితే సపోర్ట్ చేస్తున్నాను ఈ విషయంలో అంటున్నారు, 1 నేషన్ 1 ఎలక్షన్కి సంబంధించి. సో మరి చూద్దామండి ఆయన పరిస్థితి ఎలా ఉండబోతుంది అనేది రాబోయేటువంటి రోజుల్లో. థ్యాంక్ యూ సో మచ్ దుర్గా గారు.